వెల్కమ్ టు అరకులో అలవాట్లు. ఈ వీడియో ఏమొచ్చి మా ఊరి వరి పంట. మీరందరూ వీడియో చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ధాన్యం మూటలు చాలా ఉన్నాయి కదా, చాలా మంచిగా పట్టున్నాయి ధాన్యాలు కూడా. మా అమ్మ, మా అత్త, మా తాత వాళ్ళందరూ మోస్తున్నారు. బహుశా ముగ్గురే మోస్తున్నట్టున్నారు. మా తాత మోయట్లేదండి, ఎత్తేసి ఇస్తున్నారు. మట్టించే కలం నుండి పొలం దాకా 1 కిలోమీటర్ ఉంటుంది. అయినా విజయం అనేది అన్నట్టు మోస్తున్నారు. ఈయన మా పెద్దనాన్న, అందుకే రైతుని వెన్నెముక అంటారేమో అండి. చాలా కష్టపడుతున్నారు అందరూ. ఈయన మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ కూడా మా పెద్దనాన్ననే మోస్తాననేసి కర్ర 2 కట్టలకు పొడుస్తున్నారనమాట. ఈయన మా బామ్మర్ది. ఈయన కూడా మోయడానికే కొంచెం అలసిపోయినట్టున్నారు, చాలా దూరం కదా. ఇలా అక్కడ నుంచి మోసి తీసుకొచ్చిన దాన్ని కలం దగ్గర ఇలా కూడబెడతారండి. కూడబెట్టిన తర్వాత పొద్దున్నే మేము లేచి వస్తామండి, ఒక 3 గంటల టైంకి. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచాము. మళ్ళీ వరి పంట మట్టించడానికి వెళ్ళాలి. చుట్టూ చూస్తే చాలా మంచు పడి ఉంది, చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. చాలా మంచు పడి ఉంది చుట్టూగా. స్వెటర్ ఒకటి లేదు, చలి విపరీతంగా ఉంది. అయినా తప్పదు, వెళ్ళాలి. చూపిస్తాను చూడండి, ఇప్పుడు చూపిస్తాను మంచు ఎలా పడి ఉందో. ఈ మంచు టైంలో మేము వెళ్ళాలి బయటికి. ఇప్పుడు వరి మట్టించడానికి చూపిస్తాను మీకు. ఈ వెన్నెల రాత్రిలో నేను మా బామ్మరిది ఆవులను తోనుకు వెళ్తున్నాము. చూడండి, వాటికి కూడా నిద్ర వస్తున్నట్టుంది, చాలా ధీమాగా నడుస్తున్నాయి పాపం. ఏదో ఆవు కనిపించట్లేదు అంటున్నాడు అనమాట మా బామ్మరిది. ఎంత కష్టమైన ఆవులు కూడా పాపం లైట్ లేదు కాబట్టి ఎటు వెళ్ళిపోతున్నాయి ఆవులు. చాలా కష్టపడుతున్నాను. నాకు కూడా కర్ర ఇచ్చాడు తోలు మనిషి. లేదా మరి ఇప్పుడు ఎలా రా నట్టించే ముందు ఫ్రెండ్స్, ఇది ఏదో పువ్వు కోసం అంట ఎత్తుకున్నారు మా బామ్మర్ది వాళ్ళు. మా బామ్మర్దికి దొరకలేదు. నేను కూడా వెతుకుతున్నాను వాళ్ళతో పాటు, నాకు కూడా ఏమి దొరకలేదు అనమాట. అయితే కాసేపోయిన తర్వాత మా పెద్దనాన్నకి దొరికింది ఆ పువ్వు. ఆ పువ్వు ఏంటో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మా పెద్దనాన్న నేను వెళ్తున్నాను అనమాట. అక్కడ ఉంటుంది, రండి తీసుకెళ్తానని తీసుకెళ్తున్నాను మా పెద్దనాన్న వచ్చి. మా పెద్దనాన్న ఒకవైపు తీసుకెళ్తూ ఉంటే మా బామ్మర్ది ఇంకోవైపు వెతుకుతున్నాడండి. ఆ పువ్వు కాదు అన్న కూడా వెతుకుతున్నారు. చాలా టాస్క్ తర్వాత మా పెద్దనాన్నకి ఆ పువ్వు దొరికింది. ఆ పువ్వు ఏదో మీరు కూడా చూడండి, చూపిస్తాం, ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి ఆ మొక్క. దొరికిన తర్వాత ఇలాంటిదా మాయా అని అడుగుతున్నాడు. అదే ఫ్రెండ్స్ ఆ పువ్వు, మీరు చూసే ఉంటారు. పాపం మీ ఆవుని చూడండి ఎక్కడ తీసుకొస్తారని మా వాడు మంచి సాంగ్ చేస్తున్నాడండి. చూసారా చూడండి, వాటికి కూడా కొంచెం ఇవన్నీ కడుతున్నాము మట్టించడానికి ఆవుల్ని. ఎందుకండి మట్టిస్తున్నాము. మా మాయన మా బాబాయ్ తోలుతున్నారండి ఆవుల్ని. చీకటి కదండి, కళ్ళు కనిపించట్లేదేమో పాపం. ఇది మళ్ళీ రేపటికి మట్టించాలండి. రేపటి మార్నింగ్ మళ్ళీ యాజ్ ఇదే విధంగా మట్టించిన తర్వాత ఇదిగండి ఇలాగా పొట్టు తీయాలి. ఆ గడ్డిని, వరి గడ్డిని ఇలా పక్కన తీయాలండి. నాకు కూడా పిలిచారండి తీయమనేసి మా మామయ్య గారు. మా బాబాయ్ కూడా గడ్డి తీస్తున్నారండి. మా బాబాయ్ని చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగో మా బాబాయ్ అండి. ఆయన పట్టుకున్న కర్రతోనే గడ్డి తీస్తారండి. తీసిన గడ్డి ఒక దగ్గర కూడా పెడతారు, ఒక దగ్గర. తీయడం అయిపోయిన ధాన్యంలో చిన్న చిన్న గడ్డి పరకలు ఉండిపోతాయి కదండి, అవి ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు అందరు కలిసి.
మా మాయ మాత్రం అక్కడ కొంచెం ఉన్న గడ్డిని ఆ గడ్డి కుప్పలో కూడా విప్పుతున్నారండి. చూపిస్తాను మా మాయ గారిని కూడా. అందరు మంచిగా పని చేస్తున్నారు. ఇదిగోండి మా మాయ కొంచెం ఉన్నదాన్ని అవతల గడ్డి పక్కలో వేస్తున్నారండి ఆ గడ్డిని. ఈయన మా బామ్మడిది అండి, వెళ్ళి ఉన్నాడు, చూపించాను కదా ఒక వీడియోలో, ఫస్ట్ వీడియోలో. తార్పాలను డికాషన్ తీసుకోవడానికి వెళ్ళి ఉన్నాడు. ఆ తార్పాలు తెచ్చిన ధాన్యాన్ని పోయడానికి. డికాషన్ గ్లాస్ లేదని నాకు డికాషన్ తెచ్చిన కప్లోనే ఇచ్చేసారండి. చెప్పాను కదండి, క్లీన్ చేసి ఇలాగండి ఒక చాటలో తీసుకొని ఇలా తీసుకెళ్ళి పోయాలండి తెచ్చిన తార్పాల్లో. సో వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు చూసారు కదా రైతు ఎంత కష్టపడి పని చేస్తున్నారు, కానీ ఆయనకి కష్టం కాదు, నాకు ఇది ఇష్టం ఉన్నట్టు పని చేస్తున్నారు. సో మీరు ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ మంచివి మీకు అందించడానికి మేము చూస్తామండి. అందుకే అన్నారు పెద్దలు, రైతును వెన్నెముక అనేసి. మీరు ఇప్పుడే చూశారు కదండి వీడియోలో. ఆయన కష్టానికైనా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.